కేసీఆర్ ఇచ్చిండు 2000 మాకు 4000 మన కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మర్చిపోయి తులతులా బంగారు మహిళలకు 2500 అబ్బా అబ్బా అబ్బా. మనం గ్రామ పంచాయతీ చేసి అన్ని బాగు చేసినా రైతు బంధు ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మర్చిపోయి. నీళ్లు జరగం కరువు ఘోరమైన పరిస్థితి. దేవురుప్పుల కానీ పాలకుర్తి కానీ జనగం కానీ గన్పూర్ కానీ ఎన్నడో తెలుగుదేశంలో మొదలు పెడితే 10 ఏళ్ళు కాంగ్రెస్ పండబెట్టిన దేవాలయం. పాపం పల్లా రాజశేఖరెడ్డి నేను ఎంబడి పడి దేవాలయం మొత్తం పూర్తి చేయించి జనగం జిల్లా మొత్తం సస్యశ్యామలం చేశాం. ఇవన్నీ జనగంలో పాపం గన్పూర్ వాళ్ళు గుర్తించుకున్నారు. మా పాలకుర్తోళ్ళు కొద్దిగా ఎక్కువ ఆశ పోయింది. అది వస్తే ఇంకేమొస్తుందో అని అంటే ఇవాళ జనం రియలైజ్ అయ్యింది. మన ఒక్క దిక్కునే కాదు రాష్ట్రం అంతా రియలైజ్ అయ్యింది. నేను ఆ రోజు పల్లా రాజశేఖర్ గారు నా పక్కకుండే కేసీఆర్ దగ్గర 3 నెలల కిందనే ఎందుకో జనంలో నాది 7 సార్లు గెలిచిన కొత్త వాళ్ళని అడుగుతాను సార్, కొద్దిగా డౌట్ ఉన్నది నాకు వద్దు సార్ అన్నాడు. మీరు నమ్ముతారు నమ్మరు. పల్లన్న తెలుసు గవర్నమెంట్ వస్తుందా ఎవరన్నా పెట్టండి సార్. లేదు దయాకర్ నిన్ను మార్చా, నిన్ను అక్కడనే ఉంచుతాను పట్టుబట్టి నన్ను పెట్టి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరూ నాకు 45 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఏంది ఏ పార్టీ ఏంది అనేది నాకు తెలుసు. ఎవరు గెలుతారు ఎవరు ఓడిపోతారని కూడా నేను విశ్లేషించి సార్ చెప్పాను. నాదే డౌట్ ఉన్నదని చెప్పాను. గవర్నమెంట్ వస్తే చాలు సార్, నాకు రాజ్యసభ ఎమ్మెల్సీ ఇస్తే చాలు సార్ అని లేదు వద్దను. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా నెలకు వచ్చినా 2 ఏళ్ళు వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు ఖాయం. ప్రజల నాడి క్లియర్ ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్. నాకు రేవంత్ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు. ఆయనడే తిరిగి మేమందరం 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గర పోయి తెలంగాణ కోసం రాజీనామా చేద్దామని మేము 15 మంది పోయినాం. నిమ్మలంగా వస్తాను ఎందుకు అనుకున్నా, వస్తుందే అనుకున్నా. మేము 15 మంది రిజైన్ చేస్తే 16 రేవంత్ రెడ్డి తప్పించుకుని అవుతున్నాం. రిజైన్ చేయకుండా మేము 15 మంది రిజైన్ చేసినాం. ఎక్కడికి వేరైతే తప్పిస్తాం. బాబీ కోసం పోరాటం చేసి మీరు తన్ను తింటానో జైలుకి పోతానో అవపడకుండానే కాళ్ళు ఎక్కి అవుతామంటాడు. అంటే టైంకు మాయమవుతుంది. అంటే తెలంగాణ కోసం ఎన్నడూ కూడా పోరాటం కూడా చేయలేదు. మేము యూనివర్సిటీలో పోయినాం, అన్ని రాజకీయ పార్టీలను పిలిచాం. పాప యూనివర్సిటీలో తెలుగుదేశం కొంతమంది కొట్టును మొదలుపెట్టి రేవంత్ రెడ్డిని కొట్టిను గౌతరం అంటాడు, దెబ్బలు తిన్నాడు. నన్ను ఒక్కరిని నువ్వు తెలుగుదేశం ఉన్నా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని మన వరంగల్ జిల్లా పిల్లలంతా నాకు అడ్డుండి నన్ను కాపాడినారు. ఒక్క దెబ్బ వల్లేదు. అంటే ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడతాను. విచిత్రం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఓటర్ మాట వింటే. ఎసుంటి అబద్ధాలకు అంటే సోనియా గాంధీ ఆ వీడియో చూపెట్టి నేను ఉన్నదా చూపెట్టాలి. సోనియా గాంధీ 1000 మందిని చంపిన బలిదేవత అన్నాడు అనలేదా? ఇప్పుడేమంటాడు సోనియా గాంధీ మన వరంగల్ చూపెట్టింది అనేది చూపెట్టు అన్న అన్న చూపెట్టాలి. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళకట్టినట్టుగా ఉంటది. బలిదేవత 1000 మంది నిన్న వరంగల్కి వచ్చేవన్నాడు.